మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేష్ జైవంశి సూచించారు. గురువారం మధ్యాహ్నం ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్తో కలిసి వనపర్తిలోని చిట్యాల మార్కెట్ యార్డు గోదాములో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటరును పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన మెటీరియల్ రూట్ వారీగా వితరణకు అవసరమైన స్థలం, భోజన ఏర్పాట్లు తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారికి సూచించారు. అనంతరం వనపర్తి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు 19/78, 20/78ను సందర్శించి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పిస్తున్న కనీస మౌలిక సదుపాయాలను పరిశీలించారు. కనీస సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమీకృత కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల తనిఖీలను వీడియో ద్వారా పరిశీలన, మీడియా ప్రచారాలు రికార్డు చేసేందుకు ఏర్పాటు చేసిన టీవీలు, సివిజిల్ యాప్ 1950 ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిశీలన, పరిష్కారాలు తదితర ఏర్పాట్లను ఒకేచోట కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కేంద్రంలో రిజిస్టర్లు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేయనున్న ఏర్పాట్లు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకులను వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమీకృత కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లు, పర్యవేక్షణ విధానాన్ని పరిశీలకులకు వివరించారు. సూక్ష్మ పరిశీలకుల మైక్రో అబ్జర్వర్ 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి. వనపర్తి ఐడిఓసిలోని ఎన్ఐసి కేంద్రంలో సాధారణ పరిశీలకులు రుచేష్ జైవంశి ఆధ్వర్యంలో వనపర్తి, గద్వాల జిల్లాలకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్లను వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, గద్వాల అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్ సమక్షంలో 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, గద్వాల అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అపూర్వ్ చౌహాన్, డీఎస్పీ వెంకటరమణ, ఇతర పోలింగ్ సిబ్బంది ఎన్నికల పరిశీలకుల వెంట ఉన్నారు. Government school, दो डिवीजन है, गवर्नमेंट ओन एंड एक जेड ओन. ओके. मुन्सिपैलिटी एजुकेशन में सारा फंडिंग all everything vehicle दिखता है क्या वो लगाते हैं वो फिर भी रोक नहीं सकते खाना खा के वापस इस बार काउंटिंग उधर शुरू किया इसी
కొంతమంది పేరు మాత్రమే కనిపిస్తుంది అంటే వెళ్ళిపోతుంది సార్ అది కాబట్టి అంటే మీ Then keep watching certainly. जो भी डाल है सोशल मीडिया उसका ट्विटर होगा उसके बाद डेली मनी जो जो भी आइटम आएगा उसको इसमें हम आपको मनी मिल जाएगा जो ट्रेडिंग्स आएगा ट्रेडिंग्स आएगा तो अगर उसको ट्रेडिंग्स माना जाएगा तो समझो तो आपको मिल जाएगा तीन साइड से उधर प्लेस हो जाएगा हम ये टीन्यूज basically they are just scrolling for advertisement. In some channels last time for assembly we put expenditure also. So इसका कितना सेकंड आता है वो चेक करके उसके हिसाब से रेट चार्ज के हिसाब से कैलकुलेट एक्सपेंडिचर आपको सोशल मीडिया पे जो उसका क्या रेट सोशल मीडिया पे जब भी इंस्पेक्शंस रहेंगे जैसे सारा shadow observation or evidence register submit ఒకసారి చూపించండి ఏదో కాన్స్టెంట్ ఏదో క్యాండిడేట్ మిగతా క్యాండిడేట్స్ ఎంతమంది క్యాండిడేట్స్ 19 vehicles भी वो जिस एरिया में रहे इधर रोड पे चेक करते हैं कंप्लेंट आएगा एक बार देखिए रेट चार्ज क्या है सोशल मीडिया में आए तो उसका देखते हैं ये सब एसएसटी है
मीटिंग्स सब सेक्टर उसका लगेगा सर, सब जो ईवीएम मतलब पोलिंग पार्टिस कराएंगे